హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫ్రైడే కదా. ఫ్రైడే వస్తే చాలు మా ముస్లింలు ఈరోజు ఫ్రైడే పని ఉంటుంది అంటారు. నిజంగానే ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఫ్రైడే అంటే పండగ లాంటిది ఒకటి. అందుకే ఈరోజు మేము ఫ్రైడే అని ఇంతలా చేస్తాము. రోజు పని ఉంటుంది, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్ పంపించాలి. కానీ నేనైతే రెడీ చేసేసాను పిల్లల్ని. కాకపోయినా మా పాప కొంచెం అల్లరి చేస్తుంది స్కూల్ పోవడానికి. చూడండి మీరే ఏడుస్తూ పోతుంది. చూడండి, కింద కూడా అల్లరి చేస్తుంది. ఇప్పుడు మా పాపని స్కూల్కి విడిచి వచ్చాను. ఇంట్లో పని స్టార్ట్ అయిపోయింది అంతలోనే. చూడండి, మేము ఫ్రైడే ఏదైనా స్పెషల్ చేస్తాము, లేకుంటే స్వీట్ మాత్రం తప్పకుండా చేస్తాము. ఏదో ఒకటి చేయాల్సిందే ఫ్రైడే. నేను ఏం చేసినా కానీ మా ఇంట్లో హ్యాపీగా తింటారు. అంతేకాదు, మా హస్బెండ్, మా అత్తమ్మ అందరూ హెల్ప్ చేస్తారు నాకు. ఈ స్వీటు మా అత్త, మా అమ్మగారు, మా అమ్మగారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ స్వీట్ అయినా పాయసము, గులాబ్ జాము అదే తింటాము ఎక్కువ. ఇది మైదా పిండితో చేసినది. ఇది తింటే హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా సంతోషంగా తింటారు. లేకపోతే ఇంకా పని తొందరగా అవ్వదండి. స్వీట్ ఇది కొంచెం లేట్ అవుతుంది. అయిపోయిందో లేదో అని అనుకుంటాము, మళ్ళీ రాత్రి అవుతుంది. రాత్రికి ఏం చేయాలి అని ఆలోచిస్తాము. ఆడవాళ్ళకి పెద్ద ఇది అండి, వంట చేయడానికి ఏం చేయాలి అని చాలా కష్టం పడతాము. వంట చేయడానికి ఏం చేయాలి, స్పెషల్ చేయాలి అంటారు. ఒకరోజు పిల్లలకి ఇష్టమైన, అందుకని పిల్లలు ఏం తింటారో అదే చేయాలండి. అడిగి మరీ చేయాలి. ఎందుకంటే పిల్లలు తినకపోతే మా అమ్మ మనసు బాధపడుతుందండి. అందుకని పిల్లల్ని అడిగి చేయాలి వంట. నేనైతే మా పిల్లల్ని అడిగే చేస్తాను. అందుకని మీరు కూడా పిల్లని అడిగే చేయండి వంట. అప్పుడు కాలంలో అత్తమ్మని అడిగేవారు, హస్బెండ్ని అడిగేవారు. ఇప్పుడు పిల్లలే ఉండేది అంతా. పిల్లలు ఏమంటే అదే అంటాం మేము కూడా. పిల్లల సంతోషమే మా సంతోషం అండి. మా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మా పిల్లలు వస్తూ ఉంటారు. పాప అయితే ఈ స్వీట్ చేసిన చాలా హ్యాపీ అవుతుందండి. ఇప్పుడు అయినా ఈ పని అయిపోయింది. నేను నమాజ్ చేసుకొని ఇంకా ఖురాన్ చదువుకోవాలండి. మళ్ళీ ఇది అయిపోతే, ఇది చదువుకుంటే చాలా మంచిదండి మాకి. నాది అయిపోతే మా హస్బెండ్ కూడా లేట్ అయిందని ఇంట్లోనే నమాజ్ చేసుకున్నారు. అంతపోటు నేను స్వీట్ని అందరి కోసం ఇచ్చేస్తానండి. అందరూ కలిసి తింటే ఆ సంతోషమే వేరండి. పిల్లలతో, మా హస్బెండ్ అందరూ కలిసి తింటే ఆ హ్యాపీనెస్ వేరండి. ఇది వీడియో మీకు నచ్చిందనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుగు అంత సరిగా రాదండి. ఏదైనా తప్పిగా మాట్లాడితే కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఈసారి బాగా మాట్లాడతాను.